ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రతిరోజు దేవుని వాక్యం మనం ధ్యానిస్తూ ఉంటాము. ఈరోజు దేవుని వాక్యము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాం. ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఈరోజు వాగ్దానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఈ వాగ్దానం మనము చూసినప్పుడు దేవుడు ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. ఎవరు వీరు అంటే దేవుని గొర్రెలు. దేవుని గొర్రెలు మరి ఎట్టి పరిస్థితిలో కూడా చెదరిపోవుట కానీ, తప్పిపోవుట కానీ, లేకపోతే విడిచి వెళ్ళుట కానీ దేవునికి ఎంత మాత్రము కూడా ఇష్టము లేదండి. తప్పిపోయిన ఒక గొర్రె గురించి దేవుడు ఆయనే స్వయముగా దేవుని యొక్క మరి సన్నిధి అట్టి వారికి తోడుగా ఉండి మరి వారిని వెతుక్కుంటూ వచ్చే దేవుడై ఉన్నాడు. కనుక దేవుని యొక్క సహాయము, కృప, సన్నిధి దేవుని గొర్రెలకు ఉన్నది అని ఈ యొక్క వాక్యంలో మనం చూడగలము. చూడండి, ఎవరి భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు అన్నప్పుడు ఇక్కడ ఈ వాక్యంలో వారు ఇక అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్టమృగములు వారిని భక్షింపవు, ఎవరి వలననూ భయము లేకుండా వారు సురక్షితముగా నివసించదరని వాగ్దానంలో ఉంది. దాని పై వచనాలు చూసినప్పుడు యెహోవా పర్వతము చుట్టూ వారు ఎంతో నిర్భయముగా ఉంటారని దేవుని వాక్యంలో ఉంది. నేను వారి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. చూడండి, దేవుని సన్నిధానములోనికి వచ్చి మనము ఎప్పుడైతే దేవుణ్ణి మరి ప్రార్థించి దేవుని ప్రేమించే వారముగా ఉంటామో ఆయన యొక్క సహాయము, కేడము కూడా ఎంతో గొప్పదిగాను విలువైనదిగా ఉంటుందని ఈ అధ్యాయంలో మనం చూడగలము. దేవుడే మనకు సహాయముగా ఉంటాడని, అలాగే మరి ఎట్టి పరిస్థితిలో కూడా ఎటువంటి భయము లేకుండా మరి జీవించగలరు, నిర్భయముగా జీవించగలరని ఈ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనకు ఎంతో కేడముగా ఉన్నారు, గానముగా ఉన్నారు, దుర్గముగా ఉన్నారు, సహాయముగా ఉన్నారు, మరి రక్షణ అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కనుక మనము దేవుని యొక్క గొర్రెలమై ఉన్నాము. ఆయన మనల్ని పోషించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, కృప చూపించే దేవుడు. అట్టి రీతిలో యెహెజ్కేలు గ్రంథములో మనం ఇక్కడ చూసినప్పుడు మీరు నిర్భయులుగా ఉండెదరు అని ఇక్కడ మనం ఈ వాగ్దానంలో చూస్తూ ఉన్నామండి. సురక్షితముగా నివసించెదరు అని సెలవిస్తూ ఉన్నాడు. అట్టి రీతిలో ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు సురక్షితముగా నడిపించాడు. వారిని మరి సముద్రములో నుండి వారిని నడిపించాడు. మరి అలాగే మరి అడవిలో నుండి వారిని నడిపించాడు. వారిని సురక్షితముగా మేఘస్తంభము కింద, అగ్నిస్తంభము కింద వారిని ఎంతగానో కాచి కాపాడి నడిపించిన దేవుడు, ఆయన సహాయము చేసిన దేవుడు. ఆ దేవుడు మన దేవుడై ఉన్నందుకు మీకు దేవునికే స్తోత్రములు, స్తుతులు చెల్లించుచున్నాం. మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని మనకు మరి సహాయముగా, కేడముగా, మన పాప విమోచకుడుగా ఉన్నందుకు మనము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. పునరుద్ధారుడైన యేసుక్రీస్తును మనము నిత్యము ఆయన స్తుతించే విధముగా విశ్వాసులముగా విశ్వాస యాత్రలో జీవించి ఆయన సన్నిధిలో మనము నిలిచేవారముగా ఉండులాగున ప్రభు మనందరినీ కూడా కాపాడుచూ ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడవు తండ్రి, మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున నీవు నా తండ్రి అనుగ్రహించిన వాక్యమును బట్టి మీకు వందనములు ప్రభువా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరి వలననూ భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు అని నీవు సెలవిస్తూ ఉన్నావు ప్రభువా. నీ సహాయమును అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. నా తండ్రి, నా నాయన, నీ ప్రియమైన బిడలమైన మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభువా. నీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థించిన వారిని మీరు తండ్రి, నా నాయన, చూచు దేవుడవై ఉన్నావు ప్రభువా. నీ కృపను తండ్రి అనుగ్రహించే దేవుడవై ఉన్నావు ప్రభువా. నా నాయన,
నీ వాక్యమును తండ్రి మాలో తండ్రి నాటుచూ ఉన్నందుకు మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి నాయన నీవు మమ్మలను కాపాడి దీవించి ఆశీర్వదించి నీవే మహిమ పొందుచున్నందుకు మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుచున్నాం. ఇట్టి రీతిలో మమ్మల్ని అందరినీ కూడా తండ్రి పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి భద్రపరచవలసినదిగా యేసు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ.